ఇవాల్టి కథ మాయాద్వారం. ఒకప్పుడు కృష్ణాపురం అనే చిన్న ఊర్లో వినయ్ అనే పిల్లవాడు ఉండేవాడు. అతడు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేవాడు. రోజంతా తన చిన్న బండితో ఆడుకుంటూ ఉండేవాడు. ఎప్పుడూ ఏదో కొత్తగా కనుక్కోవాలని కలలు కంటూ ఉండేవాడు. ఒకరోజు వినయ్ ఆడుకుంటూ ఊరి చివరిలో ఉన్న పాత కోట దగ్గరికి వెళ్ళాడు. ఆ కోట చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఎవరు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే అది అద్భుతాల కోట అంటారు. ఆ కోట పక్కనే ఒక పెద్ద చెట్టు వెనకాల వినయ్ ఒక వింత తలుపును చూశాడు. ఆ తలుపు బంగారంలా మెరుస్తూ చుట్టూ ప్రకాశాన్ని వెదజల్లుతోంది. వినయ్ ఆ తలుపుని పట్టుకోగానే ఒక వెలుగు కాంతి పుట్టింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. మాయాలోకంలోకి ప్రవేశం. వినయ్ నెమ్మదిగా తలుపు లోపలికి అడుగు పెట్టాడు. తరువాత ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ లోకమే మారిపోయింది. ఆ పిల్లవాడు ఒక మాయా లోకంలోకి వచ్చేశాడు. అక్కడ గాల్లో తేలే ద్వీపాలు, మాట్లాడే చెట్లు, రంగురంగుల పక్షులు, పారే నదులు ఉన్నాయి. అందరికీ తెలియని ఒక వింత ప్రపంచం. అక్కడికి ఒక మంత్రగాడు వచ్చాడు. అతని ముఖం సానుభూతితో నిండిపోయి ఉంది. అతను చెప్పాడు, ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు తన లోపాలను, భయాలను ఎదుర్కొని విజయం సాధించాలి. మాయల్ని గెలిచిన వారికే ఈ లోకం నుంచి తిరిగి వెళ్ళే దారి కనిపిస్తుంది అని చెప్పారు. వినయ్ సాహస యాత్ర. వినయ్ ముందుగా ఒక నదిని చూశాడు. ఆ నది, ఓ చిన్నవాడా, నీ మనసులో ఉన్న తప్పుని అంగీకరించు అని అంది. అప్పుడే నేను దారి చూపుతాను అని అంది. వినయ్ తన మనసులో దాచుకున్న ఒక తప్పును అంగీకరించాడు. నది నవ్వింది, దారి తెరిచింది. తరువాత వినయ్ ఒక ద్రాక్ష చెట్టును చూశాడు. ఆ చెట్టుపై ఉన్న ద్రాక్షలన్నీ ముఖాలతో ఉన్నాయి. వాటి కళ్ళల్లో అజ్ఞానం, ఆశ, కోరికల ప్రతిబింబం. వాటిలో కొన్ని అబద్ధాలు చెప్తాయి, కొన్ని నిజాలు ఉంటాయి. వినయ్ ఓపిగ్గా వాటిని వింటూ సత్యాన్ని గుర్తించి ముందుకు నడిచాడు. తరువాత వినయ్ అద్దాల మందిరంలోకి అడుగుపెట్టాడు. అక్కడ తన కోపం, తన అహం, తన అనుమానం, తన భయాలు అన్నీ అద్దాల్లో ప్రతిబింబాలుగా కనిపించాయి. వాటిని చూసి వినయ్ ముందు భయపడ్డాడు. తర్వాత తను మౌనంగా అద్దాల వైపు చూసి ఇలా అన్నాడు, ఇవి నన్ను దెబ్బతీసే విషయాలు కాదు. ఇవి నాకు జీవితంలో ఎదగడానికి అవసరమైన గుణపాఠాలు. నేను వీటిని అంగీకరిస్తున్నాను అని. అప్పుడే అద్దాలు కరిగిపోయాయి. తలుపులు తెరుచుకున్నాయి. వినయ్ మళ్ళీ తన ఊరికి వచ్చేశాడు. అతను చూసిన మాయాలోకం గురించి, అందులో నేర్చుకున్న జీవన పాఠాల గురించి తన మిత్రులకు చెప్పారు. అయితే ఆ బంగారు తలుపు మాత్రం మళ్ళీ ఎప్పటికీ తెరవలేదు. కథలో నీతి: భయపడి దాగిపోవడం కన్నా ధైర్యంగా ఎదిరించడం మంచిది. మన మనసు శుద్ధిగా ఉంటే ఏ ద్వారమైనా మన కోసం తెరుచుకుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.